కృష్ణా గుంటూరు జిల్లాని కనెక్ట్ చేసేటటువంటి విజయవాడ దగ్గర 2 వంతెనలు ఉన్నాయి. ఒకటి ప్రకాశం బ్యారేజీ, అది వాస్తవంగా కాలం ముగిసిపోయి దాదాపు 20 ఏళ్ళు అయిపోతుంది. అందుకనినే దాని మీద భారీ వాహనాలు, బస్సులు, లారీలు అనుమతించరు. 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ మాత్రమే అనుమతిస్తారు. అది కూడా ఆ ఉండవల్లి, తాడేపల్లి, మంగళగిరి అట్టించి వెళ్ళేటటువంటి వాళ్ళకి, అట్టించి వచ్చే వాళ్ళ వరకు సరిపోతూ ఉంటుంది. వాస్తవంగా ఒకప్పుడు అది కూడా ఆపేసి ఇప్పుడు అవి కంటిన్యూ చేసుకొస్తున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా కట్టిందే కనకదుర్గ వారధి, ఏదైతే కృష్ణలంక దగ్గర ఉండేటటువంటిది. ఇప్పుడున్న కనకదుర్గ ఫ్లైఓవర్ కాదు, కనకదుర్గ వారధి అంటారనమాట. అది ఇప్పుడు దాన్ని ఉట్టి వారధి అని పిలుస్తున్నారు. ఒరిజినల్గా దాని పేరు కనకదుర్గ వారధి అని పెట్టారనమాట. ఏదైతే మంగళగిరి వైపుకి అక్కడ తాడేపల్లి దగ్గర యాడ్ అవుతుంది, అటు పక్కన విజయవాడలో కృష్ణలంక దగ్గర స్టార్ట్ అవుతుంది. ఈ 2 వంతెనలు అంటే ఇది ముగిసిన టైంకి అది వచ్చింది. ఇక ఆ తర్వాత ఇంకొకటి లేదు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా. అది రాజశేఖర రెడ్డి హయాంలో కట్టించినటువంటిది. అంతకు ముందుది ఏది ప్రకాశం బ్యారేజ్ వచ్చేటికి ఎప్పుడో కాంగ్రెస్ టైంలో పుట్టుకొచ్చినటువంటిది.